వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గ్రహణం తర్వాత కొన్ని కార్యక్రమాలు పాటిస్తూ ఉంటాం ఎక్కువగా హిందువులు. శుద్ధి అంటే లేకపోతే కొన్ని చేస్తుంటాం. ఇవి ఖచ్చితంగా మూఢనమ్మకాలు, వీటిని పాటించకూడదు అని నొక్కి వక్కానించి ఎన్నో డిబేట్లు చేశాడు ఆయన. ఏం సరే మరి ఒక సైంటిస్ట్ గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటమ్మా, ఇది ప్రకృతి. ఇతను కేవలం మనిషి. కానీ మనం చుట్టూతో మనకి తెలియనటువంటి ప్రకృతి చాలా ఉంది. మనం చూడనటువంటి క్రిమికీటకాలు కావచ్చు, పక్షులు, జంతుజాలాలు, చెట్లు, ఎక్కడ దాకా ఎందుకు ఇప్పుడు గబ్బిలాలు అనేటువంటివి ఉన్నాయి. అవి రాత్రిపూటే వస్తాయి బయటికి. చీకటి పడంగానే బయటకు వస్తాయి. ఎందుకు అని అంటే వాటికి కళ్ళు సరిగ్గా కనిపించవు. అసలు పూర్తిగా కనిపించవు అనేటువంటిది కాదు, బ్లర్గా కనిపిస్తాయి వాటికి. కానీ అవి ఉదయం పూట వచ్చినాయి అని చెప్పేసి అంటే మామూలు పక్షులు వాటి గద్దలు కానివ్వండి వాటిని తినేస్తాయి అనేటువంటి భయంతో రావు. అన్ని పక్షులు రాత్రిపూట వేటాడవు, అవి గుళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ టైంలో ఇవి బయటకు వస్తాయి. ఓకే, అవేంటంటే అల్ట్రాసానిక్ సౌండ్ అనేటువంటిది రిలీజ్ చేస్తూ ఆ సౌండ్ మళ్ళీ తిరిగి వేరే దానికి రిఫ్లెక్ట్ అయితే తిరిగి అది ఏ ఆకారంలో ఉన్నదో అది పురుగా లేదంటే గోడ లేదంటే ఇంకోట అనేటువంటి దాని మీదే అది పంపిస్తుంది. దానిని డిపెండ్ చేసుకొని అల్ట్రాసౌండ్ అనేటువంటిది తయారు చేశారు. మళ్ళీ కిడ్నీలు రాళ్ళు ఉన్నాయా, గర్భం ఎలా ఉంది చెక్ చేసేటువంటిది ఉన్నాయి చూసారు. దాన్ని చూసి వీళ్ళు తయారు చేశారు. వీళ్ళు కొత్త కనిపెట్టిన కాదు అది. అయితే ఇప్పుడు గ్రహణం సూర్యగ్రహణం అనేటువంటిది వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు ఆటోమేటిక్గా పక్షులన్నీ కూడా వెళ్ళిపోతాయి, గోళ్ళకి వెళ్ళిపోతాయి. చీకటి పడిపోయిందని చెప్పేసి గోళ్ళకి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఆ టైంలో ఈ గబ్బిలాలు అనేటువంటి బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సూర్యగ్రహణం వల్ల పట్టంగానే ఇమీడియట్గా ఈ మనం చూసే ఉంటారు, మీరు వినే ఉంటారు, పక్షులు అనేటువంటి గోళ్ళకి వెళ్ళిపోతాయి. సాయంత్రం అయిపోయింది అని చెప్పేసి ఈ గబ్బిలాలు అనేటువంటి బయటకు వచ్చేస్తాయి. అలాగనే రాత్రిపూట మాత్రమే బయట తిరిగేటువంటి కొన్ని క్రిమికీటకాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి ఎంతో దూరం ప్రయాణించేస్తాయి గబ్బిలాలు వెళ్ళిపోయి. ఇప్పుడు సడన్గా మళ్ళీ సూర్యుడు వచ్చేసాడంగా అవి ఎక్కడికి వెళ్తాయి? అవి చాలా డేంజర్ అనమాట. అవి జనరల్గా ఇప్పుడు గబ్బిలం ఇంట్లో దూరిందని చెప్పేసి అంటే అపచారం అని చెప్పేసి అంటారు. ఎందుకంటే దాని మీద ఉండేటువంటి వైరస్ అనేది అంత భయంకరమైనటువంటిది అనమాట. అంత భయంకరమైనటువంటి వైరస్ అది ఇప్పుడు ఇళ్లలోకి దూరేసేస్తాయి. అవి ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే అంత దూరం మళ్ళీ వెళ్ళలేవు అవి. అంటే వన్స్ ఆ గబ్బిలాలు ఆ ఇళ్లలోకి వస్తున్నాయి అంటే కూడా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కాదమ్మా. అది మీకు లాస్ట్ టైం కూడా మీకు నేను చెప్పాను, అది అయాన్స్ గురించి. దీపం పెట్టడం వల్ల ఏంటనేటువంటిది, అంటే వాస్తు అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు లాస్ట్ టైం చెప్పాను, ఏదైనా ఒక గదిలో ఒక బ్రెడ్ పెట్టండి, అన్ని గదుల్లో పెట్టండి. ఏ గదిలో అయితే బ్రెడ్ కుళ్ళిపోతుందో ఆ గదిలోకి అయాన్స్ వెళ్ళటం లేదు. లేదంటే అక్కడ కిటికీ ఏదో పెట్టలేదు మీరు. అది సో అంటే ఆ కిటికీ పెట్టడం అనేది వాస్తు అనేటువంటిది. అలాగే సేమ్ అట్లాగనే ఏంటంటే అది నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేసి అంటాం మనం. అంటే ఇప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రతి ఒక్కటి నెగిటివ్ అనమాట, ప్రతి ఒక్కటి కూడా. అట్లనే ఈ గబ్బిలాలు అనేటువంటివి ఎక్కడైతే వచ్చేస్తూ ఉంటుంటాయో అది ఏంటంటే అది దానివలన అక్కడ ఆరోగ్యం దెబ్బతింటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. చెప్పాను కదా, అది దానివలన చాలా దారుణాలు అనేవి జరుగుతాయి. అవి ఇంతకుముందు అంటే మొత్తం పూరీలు అనేటువంటివి ఉండేవి అనమాట. ఇవి గబ్బిలాలు వచ్చి ఎటెల్లాలో తిరిగి అది మొత్తం అంతా తిరిగి అదంతా కూడా ఒక వైరస్ అనేటువంటి దాన్ని వ్యాపింపజేసేస్తాయి. కాబట్టి అవే కాదు, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. వాటికి కరెక్ట్గా చీకటి పడిన తర్వాత బయటకు వచ్చేటువంటివి, బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వెలుగు వచ్చిన తర్వాత అంత త్వరగా బయటికి తిరిగి మళ్ళీ వాటి స్థానాలకి వెళ్ళలేక అవి అక్కడక్కడే ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే అన్నం మీద కానివ్వండి వీటన్నిటి పాత్రలన్నింటినీ కూడా ఇచ్చేసి తర్వాత ఇంటిని వీటి మొత్తాన్ని గుళ్ళోకి కూడా వెళ్ళిపోతాయి. మొత్తాన్ని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ తిరిగి ఇచ్చేసేవాళ్ళు. అది అంతేగానివ్వండి అదే మూఢనమ్మకం అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. అంటే అనుకోకుండా ఒకసారిగా అది చీకటి పడి మళ్ళీ అనుకోకుండా ఒకసారిగా మళ్ళీ వెలుగు వచ్చేసేసినప్పుడు ఈ నెగిటివ్ని ఇచ్చేసేటువంటివి, వ్యాధులకు కారణమయ్యేటువంటివి చాలా దూరం ప్రయాణించేసేసి అవి ఇంకా అక్కడే ఉండిపోతాయి. సడన్గా వెలుగు వచ్చేసరికి అవి అక్కడే ఉండిపోవటం వలన అవి మనకి కీడు అనేటువంటివి కల్పిస్తాయి. అవి రోగాలను తెప్పించడానికి కానివ్వండి ఇలాంటి వాటిని చేస్తుంది. కాబట్టి అంటే కంపల్సరీగా శుద్ధి చేసుకొనేసేసి వెళ్ళాలి. అన్నిటి మీద కూడాను గరిక అనేటువంటిది పెట్టి చేయాలి ఇలా అంటూ ఉంటారు అనమాట. సో అది మూఢనమ్మకం అనేటువంటిది కాదు. అది దీనిలో ఈ సైన్స్ ఉంది. అవును, ఆ విషయం కూడా తెలియకుండా ఎలా మాట్లాడేస్తారో అర్థం కాదు. చదువుకున్నాడు అంటారు మరి వాళ్ళు. కాదు సార్, అంటే
ఇంత సనాతనం, ఇంత ఋషులు, ఇంత మనకింత నాలెడ్జ్ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు బైబిల్ అనేది ఎప్పుడు ఎంటర్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు తీసుకొచ్చారు దీన్ని? యాక్చువల్గా బైబుల్ అని వాళ్ళు పేరు పెట్టున్నారమ్మా, వాస్తవానికి అది భగవద్గీతే. బైబిల్ భగవద్గీతే అది. భగవద్గీతని రాయబోతూ అలా రాసుకున్నారు అంతే. అంతే, భగవద్గీతని రాయాలని వెళ్తూ అలా రాసుకున్నారు వాళ్ళు. ఏంటంటే యాక్చువల్గా ద్వాపరం అయిపోతున్న టైంలో కృష్ణ భగవానుడికి తెలుసు కలియుగంలో ఎలా ఉంటారనేటువంటిది అది. సో వాళ్ళందరికీ బోధించాడు, అర్జునుడిని అడ్డం పెట్టుకునేసి బోధ చేశాడు. ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది ఫలానా, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేసేసి ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక గీత అనేటువంటి దాన్ని ప్రజలకు రాబోయేటువంటి జనరేషన్, కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి దీనిని చూసి ఇలా నడుచుకోండి అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు. ఆ చెప్పినటువంటి దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి వాడు వ్యాస మహర్షి, ప్రపంచవ్యాప్తంగా. అయితే అప్పటికే మొత్తం చెప్పాను కదా, ప్రపంచం అంతా సనాతన ధర్మం ఉండేది, ప్రపంచం అంతా సనాతన ధర్మం, ఇంకా వేరే ధర్మం అనేటువంటిది లేదు. హిందూ మతం కాదు, ధర్మం, సనాతన ధర్మం అనేది ప్రపంచం అంతా ఉండేది, విగ్రహారాధన ఇవన్నీ కూడా ఉండేవి. కాకపోతే ఈ కలియుగంలో వీళ్ళ మనుషుల యొక్క క్యారెక్టర్స్ మారిపోతాయి, ప్రతిదాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో ఈ వేద మంత్రాలు, ఈ పఠనం, ఈ చేయటం వల్ల అనేటువంటిది ఏంటంటే బాణామతి లాంటివి కానివ్వండి, చేతబడులు లాంటివి కానివ్వండి, నరబలులు ఇవ్వటం అనేటువంటిది, జంతు బలు ఇవ్వటం అనేటువంటిది, ఇలా దుష్ట శక్తుల్ని తీసుకొని రావటం అనేటువంటిది చేస్తూ ఉంటారు. సో అప్పుడు వ్యాసుడు వచ్చేసినప్పటికీ అంటే ప్రపంచవ్యాప్తంగా వేద అనేటువంటి దానిని, విగ్రహారాధన అనేటువంటి దాన్ని బ్యాన్ చేసేసేసాడు. ఎవరు పడితే వాళ్ళు దీన్ని చదవకూడదు, ఎవరు పడితే దీన్ని ఇచ్చేయకూడదు, ఎవరు కూడా ఇలాంటి రకరకాల ఇన్ని దేవతలు ఇలా పూజించకూడదు. ఒకే ఒక్కడున్నాడు పరమాత్ముడు, అది కృష్ణ భగవానుడు. ఒకే ఒక్కడున్నాడు పరమాత్ముడు, ఆ పరమాత్ముని మాత్రమే మీరు పూజించాలి, అతను ఒక్కడే ఉన్నాడు. అతని ద్వారా చెప్పబడినటువంటి వాక్యాలు, మనం అంటే శ్లోకాలు అంటాం మనం, అవి అతని ద్వారా చెప్పబడినటువంటివి ఇవన్నీ. సో దీనిని మాత్రమే మీరు ఆచరించాలని భగవద్గీతనే ప్రపంచం అంతా బోధించాడు ఆయన. చివరికి భారతదేశంలో కూడాను బ్యాన్, భారతదేశంలో కూడా. అందుకనే ఎవరిని పడితే వాళ్ళని వేదాలు చదవనిచ్చేవాళ్ళు కాదు. సో వేదం అనేటువంటిది చదవాలి అని చెప్పేసి అంటే హైలీ ట్రైన్డ్ పర్సన్ అయి ఉండాలి. అంటే మన గురుకులాల్లోకి వెళ్ళి ఋషుల ద్వారా వచ్చినటువంటి దాన్ని గురుకులాల్లో వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని, ఏ విధంగానైతే ఒక ట్రైన్డ్ పర్సన్ అయినటువంటి మిలిటరీ అతనికి గన్ను చేతిలో ఇస్తారో, అలాగే ఒక ట్రైన్డ్ పర్సన్ అయినటువంటి వ్యక్తికి మాత్రం వేదాన్ని చెప్తారు. అది ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం, మనకి ఋషి సంస్కృతి ఉంది, గురుకులాలు అనేటువంటివి ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వేదం అనేటువంటిది ఇతను స్మృతి ద్వారా వింటాడు. అప్పట్లో లిపి లేదు, వింటాడు. ఒక్క పొల్లు అంటే ఒక్క పొల్లు పోదు, సేమ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇంకొక జనరేషన్కి వచ్చేసింది. స్టిల్ ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల నాటి ఉన్నటువంటివో వాటిని స్టిల్ ఇప్పటికీ కూడా గంటా పదంగా చెప్పేస్తూ ఉంటుంటారు, టక 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 మన. అంటే ఏదైతే మన వాళ్ళు వింటారో దాన్ని ఎగ్జాక్ట్గా ఒక పొల్లు పోకుండా తిరిగి నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్తారు. కానీ అక్కడ అది లేదు. వాళ్ళు అంటారు ఇది దేవుని చెప్పినటువంటిది, దేవుడు ఒక్కడే ఉన్నాడు, అతడినే మాత్రమే పూజించమని చెప్పేసారు అన్నారు, అందులో ఒక పొల్లు కూడా పోవటానికి వీలేదు, పరమాత్మ దేవుడు చెప్పిన దాంట్లో అంటారు. కాకపోతే ఏమైపోయిందంటే వాళ్ళు ఇది కర్మఫలం తీసుకోకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదమ్మా, ఫైనల్లీ ఒక మనిషి వచ్చేసేటప్పటికి ఏంటంటే ఒక మానవ జన్మెత్తిన తర్వాత ఫైనల్ డెస్టినీ అనేటువంటిది ఏంటంటే పరమాత్ముడిలో ఐక్యం కావటం, కైవల్యం. ఈ కైవల్యం అనేటువంటిది రావాలి అని చెప్పేసి అంటే కర్మఫలం అనేటువంటిది ఉండకూడదు. ఇందాక కూడా చెప్పాను. అంటే శ్రేయాం స్వధర్మ విఘ్న పరధర్మ అనుష్ఠితాం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనం ఎటువంటి పరిస్థితుల్లో మన ధర్మం తప్పకూడదు, మన స్వధర్మం అనేటువంటి దాన్ని ఆచరిస్తూ మనం వెళ్ళాలి. అయితే ఈ స్వధర్మాన్ని ఆచరిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. ఆ చేస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చేటువంటి కర్మ ఫలం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఇప్పుడు సపోజ్ ఒక మిలిటరీ అతను ఉన్నాడు, ఆర్మీ అతను జీతం తీసుకుంటాడు, అతను ఉద్యోగం చేస్తున్నందుకు. కానీ యుద్ధం వచ్చింది, ఎదుటివాడిని చంపాలి. అరే చంపటం పాపం కదా, మనిషిని చంపటం, అయ్యో చంపితే పాపం వచ్చిద్దేమో అంటే, మరి అతను చంపకపోతే దేశాన్ని ద్రోహం చేస్తున్నట్టు, ఇది పాపం అవుతుంది. సో ఇక్కడ పాపం వస్తుంది, దేశాన్ని కాపాడాను కదా నేను పుణ్యం వస్తుంది అని చెప్పేసి నేను రెండు తీసుకోకూడదు. ఒక బిళ్ళకి అచ్చుబొమ్మ ఎలాగునో మనం చేసే ప్రతిదానికి కూడా పాపము పుణ్యం అనేటువంటి కర్మఫలం అనేటువంటిది వస్తూనే ఉంటుంది.